నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మరికొన్నేళ్లలో భారత్ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను సొంతం చేసుకునింది. ఇప్పటి వరకు మన దగ్గర 4వ తరం తేజస్ యుద్ధ విమానాలు ఉండగా ఇప్పుడు 5వ తరంపై దృష్టి సారిస్తోంది భారత్. ఇందుకోసం ఇప్పటికే రక్షణ శాఖ ఆమోదం తెలపగా తాజాగా అందుకు సంబంధించిన బిడ్లను ఆహ్వానించింది కేంద్రం. ఈ ప్రాజెక్టు అమలుకు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభం చేసింది. దీనికి ప్రోటోటైప్లను రూపొందించేందుకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బిడ్లను ఆహ్వానించింది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అనే ఈ యుద్ధ విమాన ప్రాజెక్టును రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఏడీఏ చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా పనిచేస్తోంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వారి గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్లగలుగుతుంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు సమానంగా అవకాశాలు దక్కుతాయి. బిడ్లను స్వతంత్రంగా దాఖలు చేయవచ్చు ప్రైవేటు సంస్థలు. అయితే ఆ సంస్థ భారత్కు చెందినదై ఉండాలి. ఇదొక్క రూల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆమ్కా మోడల్ను ఇటీవల బెంగళూరు ఏరోస్పేస్ ఇండియాలో తొలిసారిగా ప్రదర్శించారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కు అనుభవం ఉంది. భారత తొలి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను ఈ సంస్థే తయారు చేసింది. తాజాగా 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి అప్పగించారు. ఈ సంస్థనే ప్రైవేటు కంపెనీల సహకారం కోసం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ప్రకటించింది. మన దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్కు రక్షణ రంగ విమానాల తయారీ, అసెంబ్లింగ్లో నైపుణ్యం కలిగి ఉంది. ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం 2035 నాటికి స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రారంభం అవుతుందని, ముందుగా 120 విమానాలను డెలివరీ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. 5వ తరం యుద్ధ విమానాలలో కీలకమైన అంశం స్టెల్త్ టెక్నాలజీ. అసలు ఈ స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇది రాడార్ దృష్టిని, థర్మల్ డిటెక్షన్ను తప్పించుకుంటుంది. అంతేకాదు వీటి యుద్ధ పటిమ కూడా ఇప్పటి యుద్ధ విమానాల కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది. రెప్పపాటులో తప్పించుకోగలవు. ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక, సూపర్సోనిక్ విమాన రంగాల్లో ఈ యుద్ధ విమానాలు గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 5వ తరం యుద్ధ విమానాలు అధునాతన యుద్ధ విమానాలు. ఇవి స్టెల్త్, సూపర్ క్రూయిజ్, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి. రాడార్ను తప్పించే సామర్థ్యం వీటికి ఉందని, దీనివల్ల శత్రువులు వాటిని సులభంగా చూడలేరు కూడా. కొత్త ఇంజిన్ డిజైన్లు, కూలింగ్ సిస్టమ్స్, ఇంటర్నల్ వెపన్స్ ఛాంబర్లు విమానం ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని, దీనివల్ల థర్మల్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని గుర్తించడం కూడా కష్టమవుతుందని తెలుస్తోంది. స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన మొబిలిటీ, లాంగ్ రేంజ్ వెపన్స్ వంటి ఫీచర్లన్నీ కలిసి 5వ తరం యుద్ధ విమానాలను అత్యంత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. వాటిని గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి కూడా పెద్ద సవాలుగా మారుతుంది. ఇటీవలి భారత్ పాకిస్తాన్ ఘర్షణ యుద్ధాలలో ఫైటర్ జెట్స్ వైమానిక దళ ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాయి. ఇటీవల ఘర్షణల్లో ప్రధానంగా ఇరు దేశాల వైమానిక దళాలు పాల్గొన్నాయి. 4 రోజుల పాటు సాగిన ఈ ఘర్షణల్లో యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న విమానాలను 4వ తరం కంటే కాస్తంత మెరుగైనవే ఉన్నాయి. అంటే 4.5 జనరేషన్కు చెందినవని అనుకోవచ్చు. ప్రస్తుతం భారత రక్షణ శాఖ వాయుసేనపై కీలక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. స్టెల్త్ యుద్ధ విమానాల ప్రాజెక్టు కూడా ఇందులో ఒక భాగమే. పైగా పదాతి దళ ప్రాముఖ్యం పరిమితంగా ఉంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు చైనా 5th జనరేషన్ స్టెల్త్ J-35A యుద్ధ విమానాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత్కు 5th జనరేషన్ యుద్ధ విమానాల అవసరం మరింతగా పెరిగింది. పాకిస్తాన్కు ఈ యుద్ధ విమానాలు గనుక అందితే అది భారత్కు మరింత కష్టంగా మారుతుంది. ఇది భారత వైమానిక దళానికి క్లిష్ట పరిస్థితి తెచ్చిపెడుతుంది. ఇది రెండు దేశాల మధ్య వైమానిక శక్తిని సమానం చేసి పాకిస్తాన్కు అనుకూలంగా మారుస్తుంది. మరోవైపు భారత్ వద్ద ప్రస్తుతం 5వ తరం విమానాలు లేవు కాబట్టి వాటిని తయారు చేసుకోవడం చాలా కీలకం. భారత్ ఆమోదించిన ప్రయోగాత్మక స్టెల్త్ ఫైటర్ యుద్ధ విమానం 2028 నాటికల్లా సిద్ధమవుతుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడానికి స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ ఓ మంచి ఆలోచన. కానీ ప్రస్తుతం భారత వాయుసేన పరిస్థితి అంత బాగోలేదు. మన దేశం త్వరితగతిన ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అటు పాకిస్తాన్ ఇటు చైనాల నుంచి మన దేశానికి ముప్పు పొంచి ఉండడంతో వీటిని వాయుసేనకు అందించడం చాలా ప్రాముఖ్యంగా మారింది. ఇప్పటికిప్పుడు యుద్ధమే కనుక వస్తే మన వాయుసేన సగం సామర్థ్యంతోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందుకు ఉన్న ప్రధాన కారణం మన దగ్గర యుద్ధ విమానాలకు సంబంధించిన ఇంజన్లు లేకపోవడమే. మన దేశం ఈ ఇంజిన్ టెక్నాలజీని సాధించడం కోసం 1980లో కావేరీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. కానీ ఇప్పటికీ అది సాధ్యం అవ్వలేదు. ఓవైపు అంతరిక్ష పరిశోధనల్లో మనం దూసుకుపోతూ ఉంటే మరోవైపు జెట్ ఇంజన్ల తయారీలో మాత్రం నానా యాతన పడుతూ ఉన్నాం. జెట్ ఇంజన్ల మర్మాన్ని పట్టుకోగలిగితే మన దేశ రక్షణ రంగ ఎగుమతులకు ఆకాశమే హద్దు. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు, భారత జీడిపికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఒక్క ఇంజన్ వల్ల ఇది సాధ్యమవుతుంది. కానీ దీనిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించకపోవడంతో మనం ఈ ఇంజన్ల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ ఇంజన్లను సొంతంగా తయారు చేసుకోలేనంత కాలము మనం ఎన్ని యుద్ధ విమానాలను తయారు చేసుకున్నా నిరుపయోగమే అంటారు విశ్లేషకులు. ప్రస్తుతం మన దగ్గర తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసుకునే సామర్థ్యం ఉన్నా వాటికి ఇంజన్ల కొరత ఉంది. అందుకే ఆమ్కా ప్రాజెక్టుతో పాటు కావేరీ ప్రాజెక్టును కూడా పరిగెత్తిస్తే మన దేశం యుద్ధ విమానాల తయారీలోనూ ఆత్మనిర్భరత సాధించే అవకాశం ఎంతైనా ఉంది.